ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీవు దేన్ని నమ్ముకొనవలెను, నీవు ఎట్టి రీతిగా జీవించవలను, నీకు శాశ్వతమైన బహుమానము కావాలి అంటే ఈ భూమిపై నీవు ఏ రీతిగా నీ జీవితమును కొనసాగించవలను. ఇక్కడ 2 రకముల మనుషులు కనిపిస్తూ ఉన్నారు. ఏమిటంటే, ధనమును నమ్ముకునే మనుషుడు ఒకడు, నీతిమంతునిగా జీవిస్తున్న మనుషుడు ఒకడు. ఇద్దరు మనుషులను దేవాది దేవుడు నీకు దినాన చూపిస్తూ ఉన్నారు. సాధారణంగా లోకము ఏమి ఆశిస్తోంది అంటే, ఈ భౌతికమైన ఇహలోక సంబంధమైన ఈ సంగతుల మీదే మనస్సును, తన ధ్యానమును నిలుపుకొని పరుగులు పెడుతోంది. అయితే భౌతికమైన విషయాలలో సమృద్ధిని కలిగి ఉండడమే మంచి జీవితమని ఈ లోకము నొక్కి చెప్తుంది. అయితే దీనికి విరుద్ధంగా నీవు ఆయన యందు వేరుపారి ఆయన మంచితనాన్ని అనుభవించడానికి, ఫలవంతంగా వృద్ధి చెందడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ఆహ్వానాన్ని నీవు అందుకొని నీతిమంతునిగా జీవించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగా ఉండబోతోంది. చిగురాకు వలె వృద్ధి నొందినట్లుగా ఆయన తన ఆశీర్వాదమును నీకు అనుగ్రహించనై ఉన్నారు. కాబట్టి నేస్తమా, భౌతిక విషయాలపై మాత్రమే లక్ష్యముంచి స్థిరమైనవి, చిరకాలము ఉండేవి, నిత్యము ఉండేవి ఆ ఉన్నతమైన ఆశీర్వాదములకు నీవెన్నడూ కూడా దూరము కాకూడదు. కనుక ఈ లోకంలో ఏది ఉండినా అది కొంతవరకే అన్నట్లుగా, ఉన్నవి కూడా లేనట్లుగా నీ మనస్సులో నీవు దేవునికి ఇంపైన సువాసనగా బ్రతకగలిగినట్లయితే, నీ బ్రతుకు దేవునికి ఇంపైన వానిగా జీవించగలిగినట్లయితే నీవెంతో ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకుంటావు. దేవుడు నీకు ఇహమందును పరమందును కూడా అవసరమైన ప్రతి ఆశీర్వాదమును తప్పక ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని మాటలను నీవు ధ్యానించుకొని దేవునికి ఇష్టనిగా, నీతిమంతునిగా జీవితము కొనసాగించడానికి మనఃపూర్వకముగా కోరుకో. దేవుని సన్నిధిలో ప్రార్థించు. అట్టి యోగ్యతను, అట్టి జీవితమును అనుగ్రహించమని దేవుడు తప్పకుండా నీకు ఆ నీతివంతమైన జీవితంతో పాటు నీ బ్రతుకు వృద్ధి చెందినట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా ఉన్నతమైన దీవెనలతో నిన్ను నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా నాయన, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. నాయన, మా ప్రియుల కుటుంబములలో బిడ్డలందరికీ కూడా ఉన్నతమైన భవిష్యత్తులు ప్రసాదించండి. సకాలంలో చక్కని విద్యను నాయన ఉన్నతమైన స్థితిని కలుగ చేయమని వేడుకుంటూ ఉన్నాము. నాయన, బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. తండ్రి, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో మీరు తోడుగా ఉండి బిడ్డల కష్టమునకు అనేక రెట్ల ఫలములు అనుగ్రహించమని, మీ చిత్త ప్రకారము నీతిమంతులుగా జీవించి మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే యోగ్యతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.